హాయ్, ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎక్కువగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎక్కువ సెంటెన్స్ అన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. ఏదైనా మన టెన్స్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా దాని స్ట్రక్చర్ మనకు తెలుసుకోవాలి. ఆ స్ట్రక్చర్ మనకు కరెక్ట్గా గుర్తుంటే మనం ఏ టెన్స్లో అయినా ఈజీగా మాట్లాడచ్చు. దీని స్ట్రక్చర్ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ V1 డోంట్ V1, V1s డజంట్ V1. ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా మనం ఇది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సెంటెన్స్ అయినా చాలా ఈజీగా మనం మాట్లాడచ్చు. V1, V1s డోంట్ V1, డజంట్ V1. ఈ నాట్లు వచ్చాయంటే ఇది ఖచ్చితంగా నెగిటివ్ సెంటెన్స్. ఇది V1 పాజిటివ్ సెంటెన్స్, డోంట్ V1 నెగిటివ్ సెంటెన్స్ వాడతాం. V1s పాజిటివ్ సెంటెన్స్, డజంట్ V1 పాజిటివ్ సెంటెన్స్. అసలు ఈ V1 డోంట్ V1, V1s డజంట్ V1 దేనికి వాడతామో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, I సబ్జెక్టులు మనకు ప్రొనౌన్స్ ఉంటాయి కదా. ప్రొనౌన్స్ మనకు టోటల్ 7 ప్రొనౌన్స్ ఉంటాయి. ఆ 7 ప్రొనౌన్స్లో I, OI, you, they, I, OI, you, they, ఈ నాలుగింటికి V1 డోంట్ V1 యూజ్ చేస్తాం. అలాగే he, she, it, V1s డజంట్ V1. ఈ he, she, itకి V1s డజంట్ V1 యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకి ఐ ఒక్కటి మినహా ఓయి, యు, దే ఇవి మొత్తం ప్లోరల్. అంటే ఒయి అంటే మేము, ఎక్కువ మంది ఉంటాం. యు అంటే మీరు, ఇక్కడ కూడా ఎక్కువ మంది. దే అంటే వారు, అంటే ఇవన్నీ ప్లోరల్ అనమాట. ప్లోరల్ ప్రొనౌన్స్ లేదా నౌన్స్కి వచ్చేసరికి V1 డోంట్ V1 యూజ్ చేస్తారు. అదే హీ అంటే ఒకడే, షీ అంటే ఒకలే, ఇట్ అన్న కూడా ఒకరికి వచ్చేసరికి V1s డజంట్ V1. మీరు ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చాలా ఈజీగా సెంటెన్స్ అనేవి మాట్లాడచ్చు. ఐ, యు, దేకేమో V1 డోంట్ V1 యూజ్ చేస్తాం. ఈ సీట్కి V1s డజంట్ V1 యూజ్ చేస్తాం. అసలు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అసలు ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం అనేవి మనం తెలుసుకోవాలి. ఈ 5 సందర్భాల్లో మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూజ్ చేయాలి, ఇంకా ఏ టెన్స్ని యూజ్ చేయకూడదు. ఫస్ట్ చూడండి, రెగ్యులర్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు మనం చేసే పనులు. ప్రతిరోజు చేసే పనులని ఖచ్చితంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ప్రతిరోజు చేసే పనులు అంటే ఏంటి? మనం ప్రతిరోజు నిద్రలేస్తాం, అలాగే ప్రతిరోజు స్నానం చేస్తాం, ప్రతిరోజు తింటాం, ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, లేదా ప్రతిరోజు పనికి వెళ్తారు. సో ఇలా మనం ప్రతిరోజు చేసే పనులను రెగ్యులర్ యాక్షన్స్ అంటారు. వీటిని ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. మామూలుగా ప్రతిరోజు అని మీరు నిద్రలేస్తారు, ఇక్కడ ఐ కాబట్టి ఐ వేకప్ నిద్ర లేవడాన్ని వేకప్ అంటారు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రొటీన్ చెప్పుకుంటే ఐ వేకప్ అట్ 6 o'clock ఎవ్రీ డే. అలాగే ఐ టేక్ బాత్ అంటే ఇక్కడ ఎందుకంటే V1 వాడాలి. ఐ టేక్ బాత్ అట్ 7 o'clock. నెక్స్ట్ ఐ గో టు స్కూల్ అట్ 8:30. అలాగే ఐ ప్లే ఇన్ ద ఈవినింగ్. ఇలా ప్రతిరోజు చేసే పనులని అదే ఐతో చెప్తే ఐతో, లేదా హీతో చెప్పారనుకోండి, వాళ్ళు వేరే వ్యక్తి గురించి చెప్పినప్పుడు మనం హీ వాడతాం. ఇప్పుడు మీ బ్రదర్ గురించి ఎవరి గురించి చెప్పినప్పుడు హీ వేక్స్, ఇక్కడ ఏమంటారు? హీ వేక్స్ అప్ అనాలి, ఎందుకంటే V1s కాబట్టి దానికి ఎస్ యాడ్ చేయాలి. హీ వేక్స్ అప్ అట్ 6 AM ఎవ్రీ డే. అలాగే హీ టేక్స్ ద బాత్ అట్ 7. హీ గోస్ టు స్కూల్ at 8:30. He plays in the evening. He reads books before go to bed. ఇలా ప్రతిదీ కూడా మనం ఐయుదేకైతే V1లో చెప్తాం, హీ షీట్కి అయితే V1sలో చెప్తాం. అలానే నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు. ఇప్పుడు మనం ప్రతిరోజు అలవాటుగా మన నాన్నగారు, మన పెద్దవాళ్ళు ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే పేపర్ చదువుతారు, అది అలవాటుగా. అలాగే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలా ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. చాలామంది పడుకునే ముందు బుక్స్ చదువుతారు, అది కూడా ఒక అలవాటు. అలా ప్రతిరోజు అలవాటుగా చేసే పనులని ఖచ్చితంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ని ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఇది యూనివర్సల్ ఫ్యాక్టే కదా. అలాంటివి. నెక్స్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అలాగే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. అలానే నెక్స్ట్ ఇంకా మనకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. అలాగే నీరు ఎప్పుడు కిందకే వెళ్తుంది అంటే పల్లమేరుగా అంటారు కదా. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనేవి అలా అవి ఎప్పుడు కూడా మనం
సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పాలి. రిపీటెడ్ యాక్షన్స్ అంటే మనం తరచూ చేసే పనులు. ఇప్పుడు మనం ప్రతి నెల మనం ఇంటికి రెంట్ పే చేస్తాం. అలానే ప్రతి నెల మనం మన మొబైల్స్కి రీఛార్జ్ చేస్తాం. లేదా అలా రిపీటెడ్గా చేసిన యాక్షన్లు కూడా మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. నవ్ అండ్ దెన్ యాక్షన్స్ అంటే అప్పుడప్పుడు చేసే పనులు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పాలి. అప్పుడప్పుడు అంటే మనం అప్పుడప్పుడు ఏదైనా పనులు చేస్తుంటాం, అప్పుడప్పుడు ఊరు వెళ్ళడం, అప్పుడప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వడం, ఇలా ఈ పనుల్ని మనం నవ్ అండ్ దెన్ యాక్షన్స్ అప్పుడప్పుడు చేసే పనులని ఖచ్చితంగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. మీరు మెయిన్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు చెప్పవచ్చు. యూ దగ్గరైతే V1 డోంట్ V1 వాడతాం, హీ షీట్కి అయితే V1S డజంట్ V1 వాడతారు. ఇది ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటిదైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజీగా మాట్లాడచ్చు. ఇప్పుడు దాని మీద కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. V1 డోంట్ V1 దీన్ని యూజ్ చేసి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు జనరల్గా నేను పూరి తింటాను అంటే బేసిక్గా నేను పూరి తింటాను. మనం ఇడ్లీ తింటాం, పూరి తింటాం కదా. నేను పూరి తింటాను, కానీ మనం పూరి తినం. అది ఉప్మా తినం. నేను ఉప్మా తినను. పూరి తింటాను, ఉప్మా తినను. ఇవి మనకు వచ్చేసరికి దీన్ని ఎలా చెప్తాం మనం? ఐ ఈట్ పూరి అంటే జనరల్గా పూరి అంటే మనం లైఫ్లో ఎప్పుడు పూరి తింటాం. అలాగే కొంతమంది కొన్ని ఇష్టం ఉండవు కదా, నాకు ఉప్మా ఇష్టం ఉండదు. అలాగా ఐ డోంట్ ఈట్ అంటే నేను ఉప్మా తిన్నాను అంటే దాన్ని ఐ డోంట్ ఈట్ ఉప్మా అంటాం. మనం పూరి తింటాం, నేను ఉప్మా తినను. నెక్స్ట్ మేము చికెన్ తింటాము కానీ మేము మటన్ తినం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉందనుకోండి, మేము చికెన్ తింటాం, మటన్ తినం. దీన్ని ఎలా చెప్పాలంటే చికెన్ తింటామంటే చికెన్ ఎప్పుడూ తింటాం, ఎప్పుడైనా మటన్ అసలు తినం. సో అలాంటప్పుడు ఎలా చెప్పాలి? వీ ఈట్ చికెన్, వీ డోంట్ ఈట్ మటన్. అర్థమవుతుంది కదా? వీ ఈట్ చికెన్ అని చెప్తాం, వీ డోంట్ ఈట్ మటన్. అలానే ఇక్కడ చూడండి, సేమ్ ఇది కూడా దే ఈట్, వాళ్ళు ఏదో ఇడ్లీ ఏదో పెట్టుకోవచ్చు మనం. దే ఈట్ ఇడ్లీ, వాళ్ళు ఇడ్లీ తింటారు. దే డోంట్ ఈట్ ఉప్మా, వాళ్ళు కూడా దే డోంట్ ఈట్ వస్తుంది. అలాగే యూ ఈట్, ఇది యూ ఈట్ పూరి, యూ డోంట్ ఈట్ పూరి. అంటే మీకు ఇక్కడ మెయిన్ మనకి వెర్బ్ V1 డోంట్ V1 చూసుకోండి. అక్కడ ఆబ్జెక్ట్ ఏదైనా పర్లేదు, అందుకే పెట్టలేదు. యూ ఈట్, ఇక్కడ డోంట్ ఈట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ డ్రింక్ టీ. నేను కాఫీ తాగుతాను జనరల్గా. ఐ డోంట్ డ్రింక్ టీ, నేను టీ తాగను. డ్రింక్, డోంట్ డ్రింక్. వీ ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. వీ డోంట్ ప్లే బాస్కెట్బాల్, మేము బాస్కెట్బాల్ ఆడము. యూ వాచ్ మూవీస్, మీరు మూవీస్ చూస్తారు. యూ డోంట్ వాచ్ మూవీస్, మీరు మూవీస్ చూడరు. అంటే కొంతమంది ఇప్పుడు యూ వాచ్ మూవీస్, యూ డోంట్ వాచ్ మూవీస్. దే ఈట్ పూరి, దే డోంట్ ఈట్ ఉప్మా. దే ఈట్ పూరి, వాళ్ళు పూరి తింటారు, అలానే వాళ్ళు ఉప్మా తినరు. మీకు అర్థమవుతుందా? యూ దేకి V1 డోంట్ V1 యూజ్ చేస్తారు. దానికి ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఇలా ఇంకా కొన్ని వర్బ్స్ తీసుకొని మీరు ఇలానే V1 డోంట్ V1 పెట్టి రాసుకుంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు V1 డజంట్ V1 యూజ్ చేసి ఎలా చెప్తాం చూద్దాం. V1 డజంట్ V1 దేని వేటిట్లు వాడతాం? హీ షీ ఇట్కి V1 డజంట్ V1 వాడతారు. ఇక్కడ చూడండి, హీ ఈట్స్ చికెన్, అతను చికెన్ తింటాడు. హీ డజంట్ ఈట్ మటన్, అతను మటన్ తినడు. ఇక్కడ చూడండి, ఇందాకలా ఈటు డోంట్ ఈట్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈట్స్ డజంట్ ఈట్ వస్తుంది. ఇదే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడడం చాలా ఈజీ. హీ షీ ఇట్కి V1S డజంట్ V1 వస్తుంది. హీ ఈట్స్ చికెన్, హీ డజంట్ ఈట్ మటన్. షీ ప్లేస్ టెన్నిస్, షీ డజంట్ ప్లే క్రికెట్, ఆమె టెన్నిస్ ఆడుతుంది కానీ క్రికెట్ ఆడదు. అలాగే ఇట్ ఈట్ మీట్స్, ఇట్ డజంట్ ఈట్ రైస్. ఇట్ అనేది మనం జంతువులకు చెప్పినప్పుడు ఎక్కువ చూస్తాం. ఇట్ ఈట్స్ మీట్ అంటే ఒక కుక్కను తీసుకుంటే డాగ్ మాంసం తింటుంది కానీ రైస్ తినదు అని చెప్పినప్పుడు ఇది వాడతాం. సో ఇప్పుడు ఇలానే ఒక వర్బ్తో మొత్తం 7 ప్రొనౌన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లే ఏంటిది? ప్లే తీసుకున్నాం. ప్లే, ఐ ప్లే అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనం ఏదైనా తీసుకోవచ్చు. క్రికెట్ బాస్కెట్బాల్ తీసుకున్నాం. ఐ ప్లే క్రికెట్, ఐ డోంట్ ప్లే బాస్కెట్బాల్. వీ ప్లే క్రికెట్, వీ డోంట్ ప్లే బాస్కెట్బాల్. యూ ప్లే క్రికెట్, యూ డోంట్ ప్లే బాస్కెట్బాల్. దే ప్లే క్రికెట్, దే డోంట్ ప్లే బాస్కెట్బాల్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు హీ ప్లేస్ క్రికెట్, హీ డజంట్ ప్లే బాస్కెట్బాల్.
షీ ప్లేస్ క్రికెట్, షీ డజంట్ ప్లే బాస్కెట్బాల్. ఇట్ ప్లేస్ క్రికెట్, ఇట్ డజంట్ ప్లే బాస్కెట్బాల్. చూసారా వెర్బ్ అనేది మీకు ఎలా వచ్చిందో, V1 డోంట్ IVUకి అయితే V1 డోంట్ V1 వస్తుంది, హీ సీట్కి అయితే V1S డజంట్ V1 వస్తుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రతిదానికి కూడా సేమ్ స్ట్రక్చర్, V1 డోంట్ V1 ఫర్ IVUదే, V1S డజంట్ V1 ఫర్ హీ సీ ఇట్. ఇలాంటి వర్బ్స్ని ప్లే తీసుకున్నారు. ఇప్పుడు డ్రింక్ తీసుకోండి, డ్రింక్ తీసుకుని సేమ్ ఇలాగే ఐ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ డ్రింక్ టీ, వీ డ్రింక్ కాఫీ, వీ డోంట్ డ్రింక్ టీ, యూ డ్రింక్ కాఫీ, యూ డోంట్ డ్రింక్ టీ. అలా మనం ఎగ్జాంపుల్స్ ఇలా చేస్తూ ఉంటే సింపుల్ ప్రజెంట్ అంత ఈజీ ఇంకేది ఉండదు. మీరు ఈ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ V1 డోంట్ V1, V1S డజంట్ V1, ఇది ఈ IVUకి V1 డోంట్ V1 వస్తుంది, హీ సీట్కి V1S డజంట్ V1 వస్తుంది. ఇలా దీని మీద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇంకా కొన్ని వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది.